తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం, నిలబడి ఉందాం. ఒకసారి నిలబడి, అందరు నిలబడి ఉండగా గట్టిగా చప్పలు కొడుతూ మన మధ్యలోకి వచ్చిన దైవజనులు జాన్ గారిని అలాగే గట్టిగా చప్పలు కొడుతూ వారు మన మధ్యలోకి రావడం మనకు మన పుస్తకానికి అలాగే దేవుడు కూడా ప్రేమతో దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం ప్రశాంతంగా కూర్చున్నాం. కొంచెం ముందుకు వచ్చి జరుపుకొని కూర్చుని కొద్ది ముందు జరుపుకుని మీరు మాట్లాడుతున్నాం చూస్తున్నాం. I thank you for healing every person right now in the name of Jesus, Lord. I thank you for blessing them. ఈ రోజు ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. I thank you for meeting needs right now in the name of Jesus. అయ్యా, ఈ రోజు ప్రతి అవసరతలు మీరు తీర్చబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. I thank you for doing a work in people's hearts right now in the name of Jesus. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేస్తున్న ప్రతి పనిని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. Amen. The Bible says this in 1 John 5:5. And who is the one who conquers the world but the one who believes that Jesus is the Son of God? యోహాను సువార్త 1వ యోహాను 5వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ విశ్వాసమును గురించి జయించిన విజయము మన 5వ వచనం ఏమన్నా చదువుతామా? యేసు దేవుణ్ణి కుమారుడని నమ్మినవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? So we can conquer the world if we believe that Jesus is the Son of God. నీవు కానీ ప్రభువైన యేసుక్రీస్తు దేవుడని నమ్మిన యెడల ఈ యొక్క భూమిని నీవు స్వాతంత్రించుకొనగలవు. And John 11:27 says, "Yes, Lord," she told him, "I believe you are the Messiah, the Son of God who comes into the world." యోహాను సువార్తలో 11వ అధ్యాయములో 27వ వచనములో తొందరగా చదవాలి. అయ్యా, నీవు దేవుడు పంపించిన కుమారుడువని, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముచున్నాను. నీ ద్వారానే నేను ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దేవునికి ఈ యొక్క భూమిని స్వాతంత్రంగా నేను ఇవ్వగలను అని చెప్పి నమ్ముచున్నానని చెప్పి అంటున్నాడు. వాక్యం చదువుతాం అక్కడ. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. She believed that Jesus was the Messiah, the Son of God. That is so important. We need to believe that. ఆమె నమ్ముచున్నది, ఈ లోకానికి రావాల్సిన వాడువి నీవే ప్రభువా, నిజంగా నువ్వే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి విశ్వసిస్తున్నది ఆ స్థలములో ఆమె. A lot of people are out there telling you not to believe that he's the Son of God, but he is the Son of God. అనేకులు దేవుని నమ్మడానికి సందేహపడి ఆయన దేవుడు కాదు, ఆయన సాధారణమైన మనిషి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ నమ్మకుండా ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు ఈ లోకంలో. And he proves himself through signs and wonders and miracles. That he is who he is. ఆమె అంటున్నది, అవును ప్రభువా, నీవు ఈ లోకమునకు వచ్చిన వాడివి, నీవే నిజమైన దేవుడివి, నీవు అనేకులను స్వస్థపరిచిన వాడివి, గుడ్డి నడవలేని వారిని నువ్వు లేపిన దేవుడు ప్రభువా అని చెప్పి ఆమె విశ్వసించిన స్త్రీ ఆమె. But we need to believe that Jesus is the Son of God. Jesus is who he says he is. ఈ రాత్రి మనము ఆయన నమ్మాలి. ఈ రాత్రి ఆయన నిజమైన దేవుడని ఎంతమంది నమ్ముతారో విశ్వసిస్తారో వాళ్ళకి దేవుడై ఉంటాడు ఆయన. A lot of people say that he's a good person. A lot of people say that he's just a good teacher. ఆయన అనుకుంటాడు ఆయన మంచి ఒక ఉపదేశకుడు, ఒక మంచి విద్య నేర్పించేవాడు, లేకపోతే సాధారణమైన మనిషిలే అందరిలో ఈయన ఒక మనిషి అని చెప్పి అందరూ నమ్ముకుంటున్నారు. But the Bible clearly declares that he is the Son of God. He is who he says he is. పరిశుద్ధ గ్రంథము మనకి బాగా నేర్పిస్తున్నది పాఠం ఏంటంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు ఈ భూమి మీద లేదని చెప్పి మనం నేర్చుకుంటున్నాం పరిశుద్ధ గ్రంథములో. In John 19:7 it says, "We have a law." The Jews replied to him, "And according to that law he must die because he made himself the Son of God." 19వ వచనములో 7వ అందుకు యూదులు
మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. So the Jews wanted to condemn Jesus to death because he said that he was the Son of God. ఆయన వాళ్ళు కలుసుకొని ఈయన చావాలని చెప్పి వాడిని ఈయన చంపాలని చెప్పి నిర్ణయించుకున్నారు వాళ్ళందరూ కలిసి. And then go to Romans 1:4. It says, and who has been declared to be the powerful Son of God by the resurrection from the dead, according to the Spirit of holiness. పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో మనము అక్కడ చూద్దాం. So Jesus is the Son of God. Jesus is Lord over all. చదవమా. దేవుడు తన కుమారుడును రోమిలకు రాసిన పత్రిక 1:4. దేవుడు తన కుమారుడును మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. చాలు. Amen. And then go to Hebrews 4:14. It says, therefore, since we have a great high priest who has passed through the heavens, హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 14లో మనం చూసినట్లయితే, Jesus the Son of God, let us hold fast to the confession. ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు ఆయన యేసు, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. Amen. In John 15, Jesus declares that he is the true vine. యోహాను సువార్తలో 15వ వచనములో అంటున్నాడు, ఆయన నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించే ప్రతి తీగను ఆయన. Amen. So he was saying that we can do nothing apart from him, but we can do all things with him. ఆయన లేకుండా మనం ఏమి చేయలేము. చేయాలనేది ఏమి చేయాలన్నా ఆయన ద్వారానే జరగాలి. ఆయన లేకుండా మనము ఏమి కూడా మనము ముందుకెళ్ళలేము. In John 14:6 it says, I am the way, the truth, and the life. No one cometh unto the Father except through me. యోహాను సువార్తలో ఈ రీతిగా సెలవిస్తుంది, నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడైనను తండ్రి యొద్దకు రాడు. So what I'm trying to tell you is that he's a good God. He loves you so much. He has a plan for you. ఆయన మంచి దేవుడు. ఏ దేవుడు అయితే చెప్పాడో నా ద్వారానే నేనే దేవుడు అని చెప్పాడో అదే దేవుడు మంచి దేవుడుగా ఉంటున్నాడు. ఈ రాత్రి ఆయన నీ జీవితం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ జీవితం పట్ల. There is no other way. There is only Jesus. He is the only way. Hallelujah. ఆయన లేకుండా వేరే మార్గం మన జీవితంలో లేనే లేదు ప్రియులారా. He said, I am the resurrection and the life in John 11:25. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నానంటున్నాడు ఆయన. He who believes on me shall never die. ఎవరైతే నన్ను నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారో వారికి ఏ మాత్రం మరణము లేదని చెప్పి దేవుడు అంటున్నాడు. Jesus is the only way, the only truth, and the only life. ఆయనే సత్యము మార్గమునై ఉన్నాడు అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. There is no other way. It's only him. ఆయన తప్ప వేరే మార్గమే లేదు మన జీవితంలో. ఎటుపోయినా మనకి అడ్డుగోడలే కానీ ఆయనను నమ్ముకొని పోతే ఏది కూడా మన జీవితంలో అడ్డు రాదు. He wants to provide for your needs. He wants you to be a great blessing to many people. నీ జీవితానికి ఏ అవసరత అయి ఉన్నదో, ఏమి కావాలని ఉన్నదో, ఏమి కావాలని నువ్వు అనుకుంటున్నావో ఆ అవసరతని తీర్చే దేవుడుగా ఉంటున్నాడు నా దేవుడు. If you'll trust him with all your heart, if you put your life into his hands, నీ పూర్ణ హృదయముతోను ఆత్మతోను సత్యముతోను నమ్మినట్లయితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి సమర్థవంతుడైన దేవుడు. then he'll put his life into your hands. ఆయన నీ చేతులని ఆయన చేతికి ఇవ్వాలి. ఆయన చేతిని పట్టుకొని నువ్వు నడిచినట్లయితే ఆయన నీ చేయిని పట్టుకొని నడిపిస్తాడు. So I just encourage you to lay down your life for the Lord Jesus Christ. Serve him with all of your heart. నీ జీవితాన్ని ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద ఆధారపడి జీవించాలి. ఆయన మీద ఆధారపడి జీవిస్తే ఆయన నిన్ను హత్తుకొని నీకు ఏ అవసరత ఉన్నదో ఆ అవసరత తీర్చుకుంటూ వస్తాడు ఆయన. Amen. In John chapter 10 he describes himself as the good shepherd. Hallelujah.
Hallelujah. He lays down his life for the sheep. ఆయన 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 అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు ఆయన. Thank you, Lord. He's a good God. He wants to protect you. He wants to save you. He wants to bless you. ఆయన మంచి దేవుడు. ఆయన నీ జీవితాన్ని కాపాడడానికి ఇష్టపడే దేవుడు. నిన్ను కాపాడి ఆయన సురక్షితమైన స్థలాలకు నిన్ను కాపాడి నిన్ను రక్షించే దేవుడుగా ఉంటున్నాడు ఈ రాత్రి. In John chapter 10 verse 7 he said, I am the gate. Hallelujah. There is no other way. He is the way. He is the gate. గొర్రెల పొద ద్వారా నేను నా యందు మంచి వారను మరలా వారితో ఇట్లా నేను గొర్రెలకు పోవు ద్వారము నేనే. గట్టిగా So చదవాలి. there's no other way to get to heaven except through the Lord Jesus. ఆయన తప్ప మన జీవితంలో స్థిరపరిచేది, మన జీవితాన్ని స్థిరపరిచే వేరే దేవుడు ఏ దేవుడు కాదండి. ఆయనే మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు ఈ రాత్రి. He wants to protect you. He wants to save you. He wants to preserve you. నీ కష్టతరమైన స్థితిలో నుంచి దుఃఖ సముద్రములో ఉన్న నీ జీవితమును ఆయన కాపాడి ఆయన ఆ యొక్క పరిస్థితుల గుండా వెళుతున్న నిన్ను ఆ పరిస్థితుల గుండా కాకుండా సురక్షితమైన మార్గంలో నడిపించాలని రక్షించాలని ఆశపడే దేవుడు ఆయన. The devil wants to chew you up and spit you out, but God has a plan for your life. నిన్ను సాతాను అనేక సార్లు ప్రేరేపించి లోకములో కలిసిపోవాలని, లోకములో నిన్ను అనేక సార్లు వాడుకోవాలని సాతాను పురిగొలిపినప్పుడు నా దేవుడు నిన్ను సత్య మార్గంలో నడిపేయాలి, నా బిడ్డను ఆ యొక్క చీకటి నుంచి రక్షించాలని చెప్పి ఆయన ప్రయాసపడే దేవుడు. John 29 verse, Jeremiah 29:11, it says that, for I know the plans I have for you, declares the Lord, plans to prosper you and not to harm you, plans to give you a hope and a future. Jeremiah 29:11, okay? 29:11. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును, కావున రాబోవు కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఆమేన్. హల్లెలూయా. He has a plan and a purpose for your life. He has something for your life. ఆయన మరలా చెప్తున్నాడు, దేవుడు మీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈ రాత్రి. The world wants to chew you up and spit you out, but God wants to put you with him in heavenly places. నిన్ను ఈ లోకము హతమార్చాలని, నీ పరిస్థితులను తారుమారు చేయాలని, నిన్ను చీకటిలో నడిపియాలని చెప్పి లోకం అనుకున్నప్పుడు నా దేవుడు అంటున్నాడు, అక్కడి నుంచి నేను నిన్ను పట్టుకోవాలి అని చెప్పి ప్రయాసపడుతున్న దేవుడు మన దేవుడు. In John chapter 8, Jesus describes himself as the light of the world. యోహాను సువార్తలో ఈ రీతిగా చెప్తున్నాడు, చదువుదామా. నేనే వెలుగును. He was saying that a city that is put on a hill cannot be hidden. నేనే లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వానితో చెప్పెను. Yeah, so then he opened the eyes of this man that was born blind 40 years. This person was able to see. 40 సంవత్సరాలుగా గుడ్డితనముతో ఉన్న వ్యక్తి యేసు ప్రభు తాకగానే ఆ గుడ్డితనము తొలగిపోయింది. So he demonstrated who he was. He demonstrated the goodness of God, the mercy of God to this man. ఆయన అక్కడికక్కడే ఆయన నిలబడి దేవుని కొరకు సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డాడు. అయ్యా, ఇంతకాలం నేను గుడ్డితనం ఉన్నాను, నేను చూడలేకపోయాను, ఇప్పుడు నన్ను దేవుడు స్వస్థపరిచినాడు, దేవుడు కళ్ళిచ్చాడు అని చెప్పి సాక్ష్యం అనేకులకు ప్రకటించడం, దేవుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. God wants to fulfill the needs of people. God wants to bless people. దేవుడు ప్రజలను ఆశీర్వదించే దేవుడు. దేవుడు చీకటి పరిస్థితులను అనుభవిస్తున్నావేమో, ఆ పరిస్థితుల నుంచి దేవుడిని కాపాడే దేవుడు ఈ రాత్రి. Jesus came down to meet the needs of people. He saw people that were blind, people that were crippled and lame, and he healed them all, the Bible says. దేవుడు పరలోకం నుంచి ఎందుకు వచ్చాడో తెలుసునా? ప్రజల అవసరతలు తీర్చడానికి, ప్రజలను రక్షించడానికి, వాళ్ళతో కలిసి
జీవించడానికి, వాళ్ళు ఎక్కడ పడిపోకుండా జారిపోకుండా వాళ్ళని కాపాడడానికే పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. So we've got to have that same compassion. We have the same compassion of Jesus upon our lives. Hallelujah. దేవునికి మన మీద ఒక పెద్ద ఆశ ఉన్నది, ఒక పెద్ద గొప్ప ఉద్దేశం ఉన్నది. మనల్ని, మన జీవితాన్ని ఏ రీతికైనా ఎక్కడ పడిపోకుండా కాపాడాలి అని చెప్పి. And the blind, amen. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Hallelujah. And the blind man said this, all I know is this, that once I was blind and now I can see. Hallelujah. నేను అనేక సంవత్సరాలుగా నేను గుడ్డివాణిగా ఉన్నాను కదా, నేను చూడలేకపోయాను కదా, ఇప్పుడు నేను మొట్టమొదటిగా నా గుడ్డితనం వచ్చినప్పుడు నేను ప్రభుని చూస్తున్నానని చెప్పి ప్రభును కనపరచడం మొదలు పెట్టాడు. Hallelujah. Thank you, Lord Jesus. హల్లెలూయా. Once I was in sin, once I was separated from God, but then Jesus came into my life and he transformed my life. నేను ఒకప్పుడు దేవునికి దూరంగా నివసించిన వాణ్ణి, దేవుణ్ణి చూడలేని వాణ్ణి నేను ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే దేవుడు నా మనోనేత్రములు తెరిచాడో, నేను ఇప్పుడు దేవుణ్ణి చూస్తున్నాను, లోకమును చూస్తున్నాను అని చెప్పి దేవుణ్ణి గణపరచడం మొదలు పెట్టాడు. Amen. Thank you, Lord Jesus. Hallelujah. హల్లెలూయా. The blind man didn't know that he'd be included in the Bible that day, but he just got up like every single other day that he had got up. ఆయన యథావిధిగానే అనేక రోజులు తన జీవితాన్ని మొదలు పెడుతూ అడుక్కోవడానికి, లేకపోతే అదే పరిస్థితిని అనుభవించడానికి వచ్చిన వాడు. కానీ ఆ రోజు అనుకోని రీతిగానే దేవుడు తనను దర్శించి ఆయనని స్వస్థపరచడం జరిగింది. But Jesus wanted to show his power, show his love, show his mercy to a lost and dying world. ఆ గుడ్డివాణి మీద దేవుడు ఒక ప్రభావాన్ని చూపించాడు. నేను ఈ గుడ్డివాణ్ణి ఎట్లయినా తాకాలి, గుడ్డివానికి ఎట్లయినా చూపు రావాలని చెప్పి ఆయన యొక్క శక్తిని ఆ గుడ్డివాణి మీదకి పంపాడు. ఆ గుడ్డివాడు వెంటనే ఆ శక్తిని పొందుకొని ఆ ప్రభావం వచ్చినప్పుడు తేరి యేసు ప్రభును చూడటం మొదలు పెట్టాడు. Hallelujah. Jesus has cleansed the leper, he's raised the dead, he's walked on water. Hallelujah. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వాళ్ళు రక్షించబడిన వారు, తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందిన వారు దేవుని రాజ్యానికి కట్టబడతారని చెప్పి బైబిల్ అంటున్నది. He wants to pour out his spirit through your life, in and through your life. Hallelujah. ఆయన ఆత్మను చివరి కాలములో మన మీద కుమ్మరించడానికి, పరిశుద్ధ ఆత్మ శక్తిని కుమ్మరించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. In John chapter 6 verse 35, he said, I am the bread of life. Just like Moses had bread that came down from heaven. He said, I am the bread of life. నేను మీకు ఏమై ఉంటున్నాను అంటున్నాడు, జీవాహారముగా ఉంటున్నాను నేను. మీరు నా యొద్దకు వచ్చినప్పుడు ఏ మాత్రమైన ఆకలి కొనడు, నా యందు విశ్వసించువాడు ఎప్పుడైనా తప్పికొనడు. చాలు. Amen. Yeah. It means that Moses had this need and God sent bread from heaven and God saw the need that we had. We needed to be redeemed. మోషే అవసరతములు ఎరిగి మోషే తన ప్రయాణములో అవసరం ఉన్నాడని ఎరిగి దేవుడు మోషేకి ఏమని పంపించాడు? పరలోకము నుంచి మన్నాను పంపించాడు దేవుడు. అతని అవసరతలు తీర్చబడిందని చెప్పి మనం చూస్తున్నాం. So God sent Jesus down on this earth from heaven because that's how much he loved us. Hallelujah. He wanted us to have a relationship with him. పరలోకము నుంచి ఆయన మన అవసరతలు ఎరిగి, మన అవసరత ఏమున్నదో అది తీర్చడానికి ఆయన పరలోకము నుంచి దిగి వచ్చే దేవుడిగా ఉంటున్నాడు ఈ రాత్రి. He didn't just talk about having love, but there was action involved. Hallelujah. ఆయన జస్ట్ ఆయన పైగా చూపించి ప్రేమను చూపించి వెళ్ళిపోయే దేవుడు కాదు, కానీ ఆయన నిజంగా మనిషిని పట్టించుకొని ఈయనకి ఏదో ఒకటి నేను చేయాలి, చేసే తీరాలని చెప్పి పట్టుబట్టి ఆయన మన దగ్గరికి వచ్చే దేవుడు ఆయన. And the Bible says that for God so loved the world, he gave his only begotten son, that whosoever believeth on him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాను కనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము
పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. Amen. Thank you, Lord. హల్లెలూయా. హల్లెలూయా. There was a need. God saw that we needed to be redeemed. He saw that we had turned our back from Him. మన అవసరతలు ఎరిగి మనలను పడిపోతున్న వారిని, వెళ్ళిపోతున్న వారిని, చీకటిలో ఉన్న వారిని మరల తిప్పాలని, దేవుని వైపు తిప్పాలని, దేవునిలో ఉండాలని ఆశపడే ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రి And He sent the Lord Jesus Christ down from heaven. Hallelujah. For you and for me. స్తోత్రం. Thank you, Jesus. He sent Jesus Christ down from heaven to save us, to redeem us, and to heal us. ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకు తెలిసిన మనలందరినీ రక్షించడానికి, పాపము నుంచి దూరం చేయడానికి ఆయన కుమారుని పంపించాడు మన మధ్యలోకి. The Bible said, "For God sent not His Son into the world to condemn the world, but that the world through Him might be saved." Hallelujah. ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడు తెలిసిన? శిక్షించడానికి కాదు. ఎందుకు వచ్చాడు? మనల్ని శిక్షించడానికి, రక్షించడానికి. మనల్ని శిక్షించడానికి రాలేదు ఆయన, మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు యేసయ్య. If God wanted to condemn the world, He would have never sent Jesus. But this is the reason that He wanted to save the world. లోకమును Hallelujah. శిక్షించడానికి ఆయన అనుకుంటే ఆయన కుమారుని పంపేవాడు కాదు యేసయ్య. And the Bible says, if you confess with your mouth Jesus Christ is your Lord and Savior, believe with your heart God has raised Him from the dead, you'll be saved. నీవు ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిజంగా ఆయన మరణమును గెలిచిన దేవుడు అని చెప్పి నువ్వు విశ్వసించినట్లయితే ఆయన నీ ఏ పరిస్థితి అయినా సరే నువ్వు అనుభవిస్తున్న పరిస్థితి, ఆ పరిస్థితులని తారుమారు చేసే దేవుడు ఈ రాత్రి నా దేవుడు. హల్లెలూయా. Hallelujah. For it is with the mouth that confession is made unto salvation, but it's with the heart that man has believed unto righteousness. ఆయన కనికరము చొప్పున మనల్ని ఆయన కనికరము చొప్పున మనల్ని కనికరించి మనం రక్షించడానికి ఇష్టపడి వచ్చి ఆయన రక్షించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు యేసయ్య. So I just want to encourage you, have you believed unto righteousness? Have you had that born again experience? అటువంటి నీవు ఈ రాత్రి నిజంగా మనం ఎందుకు రక్షించబడ్డామో, అసలు ఆ జీవితాన్ని మనము పరిశుద్ధంగా జీవిస్తున్నామా లేదా, లేకపోతే మనం వెలబెట్టి కొన్న మనల్ని మనము దేవునికి నమ్మకంగా జీవిస్తున్నామా లేదా అని చెప్పి మనం ప్రశ్న వేసుకోవాలి ఈ రాత్రి. We need to have Him. We need to have His power. We need to have His anointing. Hallelujah. We need to have the presence of God in our lives. What first drew you to God? నీ జీవితంలో దేవుడు ఈ రాత్రి నీకు అవసరమై ఉన్నాడు. ఎందుకంటే నీ ఉద్దేశాలు ఏమైనా ఉన్నా ఈ రాత్రి ఏమైనా ఉన్ని, కానీ నీ ఉద్దేశాలని లోక ప్రకారంగా కాకుండా దైవత్వంగా నిన్ను నడిపించాలని, దైవములో నిన్ను పెంచాలని, ఆత్మీయంగా నిన్ను పెంచాలని ఇష్టపడే దేవుడు రాత్రి. We have to be so thankful for God. We have to be so grateful for God. మన రక్షించిన దేవునికి, మనల్ని కాపాడుతున్న దేవునికి మనం వందనాలు చెల్లించేవారిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి ఈ రాత్రి. ఆమేన్. Hallelujah. So Hallelujah. that thank you, Lord Jesus, every single day that we can be in His presence, every single day that we can be with Him. Hallelujah. ప్రతిరోజు కూడా ఆయనతో గడిపే రోజులు ఉండాలి. ప్రతి సమయము కూడా ఆయనతో అంటుకట్టబడి నడిచే రోజులు మనము జీవించాలి. Jesus said in John 11:25, I am the resurrection and the life. That believeth on me, though he were yet dead, yet shall he live. నేను పునరుత్థానములో జీవమునై ఉన్నాను, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. Amen. Then He raised Lazarus from the dead. Even though Lazarus had died, Jesus raised this person from the dead. లాజరు చనిపోయాడు, 3 రోజులు అయిపోయింది, కానీ వాళ్ళందరూ ఏడుస్తూ కన్నీరుతో అసలు గడుపుతున్న సమయం అది. After he was dead for 3 days, Lazarus was raised from the dead. So what situation are you facing today? లాజరు చనిపోయి 3 రోజులైంది, కానీ ఆ పరిస్థితులను దేవుడు మార్చిన దేవుడు. ఈ రాత్రి నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ ఎటువంటి పరిస్థితులు నువ్వు వచ్చావో నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రి దేవుడు మాట్లాడే రాత్రిగా ఉండబోతున్నది. ఆమేన్. హల్లెలూయా. You might say it's so impossible. You might say there's no way out, but I'm here to tell you that nothing is impossible. నీవు అనుకుని వచ్చిండొచ్చు ఈ రాత్రి, అయ్యా నేను అందరి దగ్గరికి వెళ్ళాను, నేను అందరితో చెప్పుకున్నాను నా బాధ, ఎవరు తీర్చలేదు, కానీ ఎవరి వల్ల కాదు ఇంకా ఇదని చెప్పి
అనుకుని ఈ రాత్రి వచ్చినవేమో, కానీ నా దేవునికి అసాధ్యమైనది ఈ రాత్రి ఏది కూడా లేదు. We met this man yesterday that was bedfast for over 1 month. He had kidney pain. ఒక మనిషిని మేము నిన్న కలిసాము. ఆ మనిషి ఆ నెల రోజులు కూడా బెడ్ మీదే ఉన్నాడు, నడవడానికి కూర్చోవడానికి కాకుండా. ఆ వ్యక్తికి మేము ప్రార్థన చేశాం నిన్న. But the Lord touched him. The Lord set him free. Hallelujah. ఆ వ్యక్తిని దేవుడు ముట్టాడు, దేవుడు స్వస్థపరిచాడు, లేచి నడవడానికి దేవుడు కృప చూపించాడు. చెప్పండి, దేవుడు మహిమ పొందామా? Hallelujah. He was able to walk. That pain had left his body. Thank you, Lord. ఆయన శరీరంలో ఉన్న బాధ అంతా కూడా పోయింది, నొప్పులంతా కూడా పోయింది, లేచి నడవడం మొదలు పెట్టాడు. So it really is that simple. We have to trust him with our entire lives and share the gospel so simply. మన జీవితంలో పరిపూర్ణంగా గుడ్డిగా దేవుణ్ణి విశ్వసించాలంటే ఆయన దేవుడని ఆ విశ్వాసం నీలో ఉంటే నీవు అనేక కార్యములు దేవుని కొరకు చేయగలవు. So that other people can hear the gospel, so they can all hear the good news and have that chance to receive the Lord Jesus Christ. నీవు ఎక్కడ ప్రకటన చేసినా దేవుని గురించి ఎవరితో చెప్పినా అవలీలగా నీ జీవిత శైలిని చూసి, నీ విశ్వాస జీవితాన్ని చూసి వెంటనే వాళ్ళు ప్రభువును అంగీకరించడం జరుగుతూ ఉంటది. When I first accepted Christ, I knew this was the most important thing that I had ever experienced in my life. మొట్టమొదటిగా నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు నేను అంగీకరించినప్పుడు నా జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరిగించాడు దేవుడు. And I knew I had to share this with other people. I knew other people had to hear it. నేను ఎక్కడ కూడా ఈ మాటలని చెప్పాలని అసలు అనుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చెప్పాలని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. So I just want to encourage everybody, if you need to make sure that you're going to heaven, I want you to say this after me, okay? మీరు కానీ పరలోకానికి నేను నిశ్చయంగా వెళ్ళాలి, నాకు పరలోకంలో నాకు స్థలం కావాలి, నేను దేవుణ్ణి చూడాలనుకున్న వారికి ఈ రాత్రి నేను పిలుపునిస్తున్నాను. ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, దేవుని నమ్ముతారో, పరలోకమున కావాలని నేను చెప్పే మాటలు మీరు కూడా చెప్పి నాతో ఏకీభవించాలి. Okay, just say, "Dear Lord Jesus, come into my heart." నా ప్రభు, నా ప్రియమైన యేసయ్యా, నా ప్రియమైన యేసయ్యా, Be my Lord and my Savior. నాకు రక్షకుడుగాను దేవుడుగాను మీరు ఉండండి. మాకు రక్షకుడుగాను దేవుడుగాను మీరు ఉండండి. Thank you for dying for me. నా కొరకు మరణించినందుకు మీకు వందనాలు. మా కొరకు మరణించినందుకు నీకు వందనాలయ్యా. And raised again for me. మరణమును గెలిచి తిరిగి లేచినందుకు వందనాలు. మరణించినందుకు వందనాలు తండ్రి. And fill me with your Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపండి ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. Amen. Your sins are forgiven. That's good Amen. news, మీ right? పాపములన్నీ కూడా క్షమించబడినవి ఈ రాత్రి. హల్లెలూయా. And I just encourage you, if you have sickness in your body, Pastor, I don't pray for that now, or we can wait till the end. If you have sickness in your body, we'll pray for you, okay? మీలో ఎవరికైనా శరీర బలహీనత ఉంటే మనమేమో ఏం చేస్తామంటే మన దేశంలో మీ నెత్తి మీద చేయి పెట్టి ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు చేస్తే పోయిందనుకుంటాం. 2-3 సెకండ్స్ అలా చేయి పెట్టి ప్రార్థన చేస్తే నిన్నటి దినమందు గొప్ప కార్యాలు మన ప్రాంతంలో దేవుడు చేశారు. గట్టిగా చప్పులు కొట్టి ప్రభుత్వం ఒక సాక్ష్యం ఉంది. సహోదరి సంతోషం ముందుకొచ్చి నిన్న జరిగిన విషయాన్ని చెప్తుంది. అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె కూడా ప్రార్థన చేయించుకుంది. ఏం జరిగిందో తెలియజేస్తారు. దేవుని నమ్ముకున్నాను. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఈ అయ్యగారు